గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము సెకండ్ బిఏకి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్టు సెకండ్ బిఏ ఫోర్త్ సెమ్కి సంబంధించినటువంటి ఫోర్త్ పేపరు ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్, భారత రాజకీయ ప్రక్రియ అనేది యొక్క పేపర్ యొక్క. అలాగే సెమిస్టర్ వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్, యూనిట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్లో ఉన్నాం మనం. ఆ ఫోర్త్ యూనిట్ ఏంటంటే భారతదేశంలో పార్టీ వ్యవస్థ అంటే ఏంటి అనే అంశాన్ని గురించి మనము డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఆ పార్టీ భారతదేశంలో రాజకీయ పార్టీ వ్యవస్థ అనే విధానంలో మనం ఆల్రెడీ కొన్ని అంశాలని కింది తరగతిలో బ్రీఫ్గా డిస్కషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఏంటంటే భారతదేశంలో జరిగినటువంటి ఒకటో అంటే 1952 నుంచి మనము 1989 అలాగే 1996 1998 అంటే మనం కింది తరగతిలో భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి 1వ లోక్సభ నుంచి ఈ యొక్క 11వ లోక్సభ వరకు కూడా జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఏ పార్టీలు ఎన్నెన్ని సీట్లు కాంటెస్ట్ చేస్తే ఆయా లోక్సభలో ఆయా పార్టీలు ఎన్ని సీట్లని కైవసం చేసుకున్నాయి మొదలగు అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ కింది క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 1952 నుంచి 1998 వరకు జరిగినటువంటి లోక్సభల్ని పరిశీలించాం. వాటిలో ఏకపార్టీ విధానం ఉందా, లేకపోతే ఎందుకు వేరే పార్టీలు మారాయి, ఆ యొక్క మెజార్టీ స్థానాల యొక్క విధానం ఎందుకు మారింది, ఒక్కోసారి పెరుగుతూ ఉంది, ఒక్కోసారి తగ్గుతూ ఉంది, సిపిఎం పార్టీ పరిస్థితి ఏంటి, సిపిఐ పార్టీ పరిస్థితి ఏంటి, జనతా పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది అనే విషయాలన్నిటినీ కూడా ఇక్కడ చక్కగా మనము కింది తరగతిలో వివరించుకోవడం జరిగింది. అయితే మనము ఈరోజు తరగతిలో చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఇక మిగిలినటువంటి 1998 నుంచి ఈ యొక్క 1998 నుంచి ఇక మనము 1998 అలాగే 1999, 2004, 2009, 2014, 2019కి సంబంధించినటువంటి ఎన్నికల విధానాల కోసం మనము చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ మనము 12వ లోక్సభని మనం పరిశీలించినట్టయితే కనుక 12వ లోక్సభలో ఈ యొక్క పరిశీలించినట్టయితే 1998వ సంవత్సరంలో భారతదేశంలో 12వ లోక్సభకు ఎన్నికలు జరిగాయనే విషయం ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ ఎన్నికలు మనం పరిశీలిస్తున్నట్లయితే కనుక బీజేపీకి 182 సీట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీకి 141 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 141 స్థానాలు, అలాగే జేడీ పార్టీకి 32 స్థానాలు కైవసం చేసిందనేసి మనం గమనించవచ్చు.
ఈ ఎన్నికల్లో జరిగినటువంటి మరొక పరిణామం ఏంటి అంటే ప్రాంతీయ పార్టీల మద్దతుతో అంటే సరైనటువంటి మెజార్టీ లేదు కానీ అత్యధిక మెజార్టీ ఈ బీజేపీ పార్టీకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఇంచుమించుగా 141 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే సరైనటువంటి మెజార్టీ ఇక్కడ ఏ పార్టీకి రాలేదు. కానీ మనం బీజేపీని పరిశీలించినట్టయితే 182 స్థానాలతో అత్యధిక మెజార్టీని సంపాదించుకుందని చెప్పొచ్చు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి మెజార్టీని మాత్రము ఈ బీజేపీ పార్టీ సాధించలేకపోయింది. ఇక్కడ జరిగినటువంటి మరొక అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మద్దతుతో వాజ్పేయి నాయకత్వాన ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటికల్ అలియన్స్ అనేది ఒక కూటమి ఏర్పడింది. అంటే బీజేపీ పక్షాన కొన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని అది ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. 182 సీట్లేమో బీజేపీ, 141 స్థానాలేమో కాంగ్రెస్, 132 స్థానాలేమో జేడీ కైవసం చేసుకుంది. కానీ ఏ పార్టీకి కూడా సరైనటువంటి మెజార్టీ లేకపోవడం వల్ల అత్యధిక స్థానాలు ఉన్నటువంటి బీజేపీ స్థానిక పార్టీ యొక్క మద్దతును తీసుకొని వాజ్పేయి నాయకత్వాన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రాంతీయ పార్టీ అంటే ఈ ప్రాంతీయ పార్టీలో ఇక్కడ ఏఐడిఎంకే ఆల్ ఇండియన్ ద్రావిడ మున్నేట్ర కజగం ఈ పార్టీ తమిళనాడుకి సంబంధించింది. ఈ తమిళనాడుకి సంబంధించిన ఏఐడిఎంకే అనేది మద్దతుని ఉపసంహరించుకుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క 12వ లోక్సభలో అత్యధిక మెజార్టీ స్థానాలని ఏఐడిఎంకే గెలుపొందింది, అంటే ప్రాంతీయ పార్టీల తరపు నుంచి. అందువల్ల అన్ని పార్టీలు ఉన్నా ఈ పార్టీ యొక్క ప్రభావం అధికంగా కనపడింది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏఐడిఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏం జరిగింది అంటే 13 నెలలకే ఈ వాజ్పేయి ప్రభుత్వం అనేది పతనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. వాజ్పేయి ప్రధానమంత్రికి పదవికి రాజీనామా చేయడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఏఐడిఎంకే తను అంటే ఏఐడిఎంకే తన మద్దతును ఉపసంహరించడంతో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే పడిపోయిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. దాంట్లో భాగంగానే వాజ్పేయి 13 నెలలకే తన రాజీనామాని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి కేఆర్ నారాయణకి సమర్పించడం జరిగింది. అలాగే కేఆర్ నారాయణ ప్రతిపక్ష నాయకురాలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించింది. ఎప్పుడైతే ఇక్కడ ఏడిఎంకే మద్దతు ఉపసంహరించుకుందో అప్పుడు
కేఆర్ నారాయణ గారు అప్పటి రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి, ప్రత్యామ్నాయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి ఇక్కడ ఇందిరాగాంధీని ఆహ్వానించడం జరిగింది. ఇందిరాగాంధీ నాయకత్వంలో యూపీఏ యూనియన్ ప్రోగ్రెస్ ఎలియన్స్ అనేది ఆ యొక్క కూటమి. ఎన్డీఏ అలాగో యూపీఏ కూడా అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. రాష్ట్రపతి 12వ లోక్సభను రద్దు చేసి 13వ లోక్సభ ఎన్నికలు జరిపించారు. ఇలాగా ఈ 12వ లోక్సభ అనేది ముగిసిందనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏ పార్టీకి అంటే 12వ లోక్సభలో జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ సరైనటువంటి మెజారిటీ లేదు అనేది మనం ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఈ 1998 12వ లోక్సభ పరిశీలిస్తే ఏ పార్టీకి మెజారిటీ రాలేదని తెలుస్తుంది. కానీ బీజేపీకి 185 స్థానాలు 182 స్థానాలు రావడంతో అది అతిపెద్ద పార్టీగా అవతరించింది భారతదేశం. ఇది ప్రాంతీయ పార్టీల్ని కలుపుకొని ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది ఏర్పాటు చేసుకుందని చెప్పుకున్నాం. అలా రావటం, అలాగే ప్రధానమంత్రి అవటం, ఏఐడిఎంకే తొలగిపోవడము, అక్కడ బ్రేక్ అయ్యి ఏం జరిగింది అంటే కేఆర్ నారాయణ గారు ఏం చేశారంటే అప్పటి రాష్ట్రపతి ఇందిరాగాంధీ పిలిచాడు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం అదే ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పిలిస్తే యూపీఏని ఏర్పాటు చేసుకుంది. కానీ ఇందిరాగాంధీ కూడా ఆ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి కెపాసిటీని కోల్పోయింది, అంటే కుదరలేదు. దానివల్ల రాష్ట్రపతి ఏం చేశాడంటే 12వ లోక్సభను రద్దు చేసేసి 13వ లోక్సభ ఎలక్షన్లు ఏర్పాటు చేశాడు. ఓకేనమ్మా. అయితే ఇది 1999లో 13వ లోక్సభ 13 ఓకే, ఇక్కడ 13వ లోక్సభ 1990 రైట్. ఇక్కడ మనం చివరిదైనటువంటి 13వ లోక్సభ ఎన్నికలు అనేవి 1999 సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరిగాయనేసి మనం చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో మొత్తం 38 పార్టీలు సభ్యులు ఉన్నారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే 38 పార్టీలు కాంటెస్ట్ చేశారు. వీటిలో ఏకసభ పార్టీ కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం గమనార్థము. అంటే ఏకసభ పార్టీ కూడా ప్రభుత్వం యొక్క విధానంలో కీలక పాత్ర పోషించడం అనేది గమనార్థమైనటువంటి విషయం. 13వ లోక్సభలో బీజేపీకి 182 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 114 స్థానాలు, సిపిఎం పార్టీకి 33 స్థానాలు లభించాయి అనేసి మనం సిపిఎంకి 33 స్థానాలు. ఎన్నికల్లో వాజ్పేయి నాయకత్వాన మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పూర్తి కాలం అనగా 14వ లోక్సభ ఎన్నికలు మే 2014 వరకు కూడా కొనసాగాయి అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం. అంటే 13వ లోక్సభకి జరిగినటువంటి ఎన్నికల్లో ఈ మనము పార్టీ యొక్క బలాబలాల్ని గమనిస్తే బీజేపీ పార్టీ 182 స్థానాలతో అత్యధిక మెజార్టీని సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. అలాగే రెండవ స్థానంలో 114 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ, 33 స్థానాలతో
సిపిఎం పార్టీ గెలుచుకున్నాయనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే 182 స్థానాలు సాధించినటువంటి బీజేపీ మిత్రపక్షాల కూటమిలతో మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ కూడా వాజ్పేయి ప్రధానమంత్రి అధ్యక్షతన పూర్తి కాలం అంటే 5 సంవత్సరాలు పూర్తిగా తమ యొక్క పదవీ కాలాన్ని నిర్వర్తించినటువంటి ప్రభుత్వం బీజేపీ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి 1998 నుంచి కూడా బీజేపీ యొక్క హవా కనపడింది ఇక్కడ ఈ భారతదేశ లోక్సభ ఎలక్షన్లో. అంటే ఇంచుమించుగా 12వ లోక్సభ నుంచి కూడా చూసుకున్నట్టయితే 2019 ఎలక్షన్ వరకు కూడా బీజేపీ యొక్క హవా కొనసాగుతూ ఉంది అనేది మనం గమనించవచ్చు. ఇక 2004లో జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్ని మనం గమనిస్తే ఇక బీజేపీ చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల వాజ్పేయి తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజల్లో ఒక అహంభావం వ్యతిరేకత ఏర్పడి అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అనేది 2004లో రావడం జరిగింది. అంటే సొంతంగా కాకుండా యూపీఏ యూనియన్ ప్రోగ్రెస్ ఎలియన్స్ కూటమి ద్వారా యూపీఏ 1 అనేది 2004లో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే 1990లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పుంజుకొని 2004వ సంవత్సరం వచ్చేటప్పటికి తన యొక్క పార్టీ కార్యాచరణలో చురుగ్గా పాల్గొని పార్టీలో కొన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మళ్ళా ఏం చేసిందంటే భారతీయ జనతా పార్టీకి ధీటుగా పోటీనిచ్చి అత్యధిక మెజార్టీతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలుపొంది మిత్రపక్షాలతో పొత్తులు పెట్టుకొని యూపీఏ 1 అనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ దిగ్విజయంగా 2004 నుంచి 2009 వరకు కూడా కొనసాగింది. అంటే పూర్తి కాలమైనటువంటి 5 సంవత్సరాలు కూడా కొనసాగింది. ఇక 2009వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి 2009లో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ 2004లో కాంగ్రెస్ అంటే యూపీఏ కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రధానమంత్రి అధ్యక్షుడు ఎవరంటే మన్మోహన్ సింగ్. యూపీఏ 2 2009లో ఇక్కడ మిత్రపక్షాలతో పాటు ఆ యొక్క దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు 2009లో మన కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 2ని ఏర్పాటు చేసుకుంటే మళ్ళా మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ప్రధానమంత్రిగా కాంగ్రెస్ మళ్ళా రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. ఇలాగా 2004, 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధిపత్యం అనేది కొనసాగింది. అయితే 2004లో పరిపాలన బాగుంటాం అంటే కాంగ్రెస్ యొక్క పరిపాలన బాగుంటాం ప్రజల యొక్క మన్నుల్ని అభిమానాన్ని చొరగొంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ యొక్క విధానాలు ప్రజల యొక్క సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి అన్ని విషయాల్ని పరిశీలిస్తే కాంగ్రెస్ చాలా చక్కగా 2004లో పరిపాలన చేసిందంటే కిందట ఎలక్షన్లో జరిగినటువంటి తప్పిదాల్ని ఒక గుణపాఠంగా తీసుకుని
2004లో జరిగినటువంటి ఎలక్షన్కి సిద్ధమయ్యి 2004లో గెలుపొంది 2004లో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టి అనేక పథకాలు తీసుకురావడం, అనేక విధాలైనటువంటి అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల దీని యొక్క ప్రజా మద్దతు అనేది 2009 ఎలక్షన్లో పడింది. మళ్ళా ఇక్కడ 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావడం జరిగింది. రైట్. ఇలాగా 2009లో కూడా మన మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. అంటే మన్మోహన్ సింగ్ రెండో ప్రధానమంత్రిగా, భారత రెండో ప్రధానమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం చేశారు రెండోసారి. అయితే 2009లో కాంగ్రెస్ తప్పిదాలే కాంగ్రెస్ను ఓడించాయనేది కూడా ఒక నగ్న సత్యం. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకొని మంచి అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2009లోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి అధికార గర్వం పెరిగిపోయింది. పార్టీ కొట్లాట్లు ఎక్కువైపోయినాయి. పార్టీలో ప్రతి ఒక్కడు కూడా తనే నియంతగా వ్యవహరించేటువంటి స్థాయికి వెళ్ళిపోయాయి. ఇక్కడ ప్రజల యొక్క సమస్యల్ని పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు 2009లోకి వచ్చేటప్పుడు. అభివృద్ధి కార్యక్రమాలు ఇంచుమించుగా కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు 2009 నుంచి 14 వచ్చేటప్పటికి ధరలు అనేది విపరీతంగా పెరిగిపోవడం జరిగాయి. పెట్రోల్ ధరల విషయంలో అవ్వచ్చు, గ్యాస్ ధరల విషయంలో కావచ్చు, కందిపప్పు అవ్వచ్చు, ఇలా ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క మద్దతును కోల్పోయింది. దాంతోపాటు 2014లో జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి తప్పిదం ఏంటంటే, అతి దారుణంగా, అతి నిర్దాక్షిణ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణని డివైడ్ చేయడం. ఇది కాంగ్రెస్ యొక్క చరిత్రలో సరిదిద్దుకోలేనటువంటి ఘోరమైనటువంటి తప్పిదంగా మనం భావించవచ్చు. మరి ఏ విధమైనటువంటి పొలిటికల్ స్కెచ్ వేసుకున్నారో తెలియదు, కానీ ఈ స్కెచ్ వల్లే వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడిపోయారంటారు ఒక సామెత ఉంది. అలాగే కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఆ గొయ్యిలో మళ్ళా కాంగ్రెసే ఊడిపోయి పేకల లోతుల్లోకి, అంటే మళ్ళా కోలుకోవాలంటే దాదాపుగా చాలా సంవత్సరాలు పట్టే విధంగా ఉరికిపోయింది. ఏమా అందులో భాగంగా 2019 నుంచి 14 మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కాంగ్రెస్ యొక్క స్వప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఘోరంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా చాలా కఠినంగా ఒక రకంగా చెప్పాలంటే సిడబ్ల్యూసి మీటింగ్లో కూడా తలుపులు బిగించుకుని మరీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి తెలంగాణని డివైడ్ చేశారు ఆంధ్ర నుంచి. పార్లమెంట్లో కూడా ఎవరి యొక్క గోడు వినకుండా కాంగ్రెస్ యొక్క ఇష్టానుసారంగా చాలా ఘోరంగా, దారుణంగా ఏం చేసిందంటే చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని డివైడ్ చేసింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికమంతా కూడా గమనించింది ఈ యొక్క రాష్ట్ర విభజన. అందుకనే దానికి సరైనటువంటి బుద్ధి చెప్పారు 2014 ఎలక్షన్లో. చాలా ఘోరమైనటువంటి తప్పిదం 2014వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. దానికి ప్రధాన కారణము
ధరలు పెరుగుదల, రెండవది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని డివైడ్ చేయడం. ఎంత ఘోరంగా ఓడిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ స్టిల్ 2019 ఎలక్షన్లో కూడా ఒక్క ఎమ్మెల్యే సీట్లు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. తెలంగాణలో కూడా ఒక 2-3 సీట్లు తప్పించి అన్నిట్లో కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది కాంగ్రెస్ పార్టీ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇలాగా కాంగ్రెస్ యొక్క పతనం ఆరంభం అయిపోయి మళ్ళా ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అనే కూటమి, అంటే బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పడిందనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫస్ట్ 2014లో జరిగినప్పుడు 300కి పైగా బీజేపీ సీట్లను గెలుచుకుంది. అంటే ఆ 280కి పైగా బీజేపీ సొంతంగా సీట్లు గెలుచుకుంటే ఈ కూటమి ఎన్డీఏ కూటమి విషయంలోకి వచ్చేటప్పటికీ బీజేపీ మరియు మిత్రపక్షాలు కలిపి 320 నుంచి 317 సీట్ల వరకు కూడా గెలుచుకున్నాయి. అందువల్ల సంపూర్ణమైనటువంటి మెజారిటీతో బీజేపీ పార్టీ మళ్ళా పునర్జీవనం చెంది 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అలాగే ఇక నరేంద్ర మోడీ యొక్క పరిపాలన మనం చూసినట్టయితే భారతదేశంలో 2014 నుంచి కూడా చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారు. అయితే 2016లో వచ్చినటువంటి డిమానిటైజేషన్ అనేది ఒక పెద్ద చాలా సాహసమైనటువంటి పని. అంటే భారతదేశంలో నల్లధనం అనేది పెరిగిపోవడం వల్ల దీన్ని తక్షణం పక్షాలు చేయాలి అంటే నోట్ల రద్దు అనేది ఏర్పాటు చేయాలి. పాకిస్తాన్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడా భారతదేశానికి అత్యధిక సంఖ్యలో ఈ ఫేక్ కరెన్సీ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి భావించి ఏం చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని అంతా బయటికి తీయటానికి ఈ యొక్క డిమానిటైజేషన్ అనేది ఏర్పాటు చేశాడు నరేంద్ర మోడీ. ఇది చాలా సాహసవంతమైనటువంటి చర్యగా పాల్గొన్నారు. అప్పుడు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి విమర్శ ప్రజల నుంచి ఎదురైందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. చాలా తీవ్రమైనటువంటి విమర్శ వెళ్ళింది. అందులో భాగంగా మళ్ళా అదే టైంలో 2016 ఈ 2014 నుంచి మళ్ళా 19కి వచ్చే వరకు జరిగినటువంటి పరిణామం ఏంటంటే కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయడం. ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. అంటే ఏమీ లేదు, ఇక్కడ సింపుల్గా బీజేపీ ప్రభుత్వం జాతీయవాదాన్ని ఉపయోగిస్తుంది, హిందుత్వాన్ని గట్టిగా పట్టుకుంటుంది. హిందుత్వం, జాతీయ భావం, ఈ 2 అంశాలని బేస్ చేసుకుని చాలా వేగంగా బీజేపీ గ్రోత్ ఇండియాలో పెరుగుతుంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనే దాన్ని ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో విలీనం చేసేసింది. ఇది భారత ప్రజలు ఆకాంక్ష, ఎన్నో సంవత్సరాల మట్టి ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం. ఇది భారతీయులందరూ కోరుకుంటున్నటువంటి ఒక పరిణామం. ఇది భారతీయ ప్రజల్లో ఎనలేనటువంటి ఆనందాన్ని తీసుకొచ్చింది. కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసేయడము, కాశ్మీర్ మాదని చెప్పేసి ప్రకటన చేసుకోవడం, కాశ్మీర్కి మొదటగా కేంద్రపాలిత హోదా ఇవ్వడం, ఆ తర్వాత రీసెంట్గా రాష్ట్ర హోదా ఇవ్వడంతో కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో విలీనం అయిపోయింది. ఇక ఎలక్షన్ పెట్టాలి దాంట్లో.
ఈ రకంగా ఏం చేశారంటే కాశ్మీర్ తీసుకురావడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల యొక్క మద్దతుని కూడా నరేంద్ర మోడీ పోగు చేసుకోగలిగారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా మద్దతు పలికాయి. కాశ్మీర్ అనేది భారతదేశంలో భూభాగమే, ఇది పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వటం జరగదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టత చేయడం జరిగింది. దాంట్లో బాబా అమెరికా నుంచి, అనేక దేశాల నుంచి, ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ఇక్కడ నరేంద్ర మోడీ మద్దతుని కూడగట్టుకోవటం జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. ఇలాగ ఈ పరిణామం జరిగిన తర్వాత మళ్ళా 2019లో ఇక్కడ 2019వ సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాన్ని మనం గమనిస్తే కనుక ఈ 2019లో కూడా అత్యధిక మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం గెలుపొందింది. దానికి గల కారణం ఏంటంటే కాశ్మీర్ యొక్క విలీనం అనేది చాలా పెద్ద ఎత్తున భారత ప్రజల్లో ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. అందుకనే ఈ కాశ్మీర్ని బేస్ చేసుకుని, జాతీయ భావాన్ని బేస్ చేసుకుని ఏం చేశారంటే కనుక దాని యొక్క 2019లో కూడా అత్యధిక మెజారిటీతో మళ్ళా బీజేపీ ప్రభుత్వం రెండోసారి నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ 2019లో కూడా కొన్ని సంచలనాత్మకమైనటువంటి పనుల్ని కూడా మన నరేంద్ర మోడీ చేయడం జరిగింది. ఏంటిది? ఒకటి, అనేక సంవత్సరాల బట్టి నలుగుతున్నటువంటి చాలా సెన్సిటివ్ అయినటువంటి మ్యాటర్ బాబ్రీ మసీద్ ఇష్యూ. ఈ బాబ్రీ మసీద్ ఇష్యూ ఈ 2019 తర్వాత ఏం జరిగింది అంటే ఎలక్షన్ తర్వాత ప్రకటన జరిగింది. అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పు కంప్లీట్ చేసేసింది. ఏమని తీర్పు ఇచ్చిందంటే బాబ్రీ మసీదు స్థానంలో ఇది వరకు అయోధ్య రామ మందిరం ఉండేది, అందువల్ల అక్కడ రామ మందిరం తప్పనిసరిగా నిర్మించాలి, అవసరం అవుతే మసీదు నిర్మించుకుంటామంటే పక్కన మీకు అవకాశం ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేయడం జరిగింది. ఈ తీర్పు కూడా భారత ప్రజల్లో చాలా ఆనందాన్ని కలిగించింది. అంతేకాదు 2019 నుంచి 2023 కంప్లీట్ అయ్యేలోగా 24 ఎలక్షన్లో 23, 24 సంవత్సరం లోపులోనే రామ జన్మభూమి అయోధ్యని నిర్మించి తీరతామని చెప్పేసి, అంటే ఎలక్షన్కి ఇంకా 6 నెలల ముందు లోపులోనే దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ ప్రకటన చేసింది. అలాగే తలక్ అనేటువంటి సిస్టాన్ని కూడా రద్దు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం. అంటే ముస్లింలో ఉన్నటువంటి తలక్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేసేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం కూడా జరిగింది ఈ తలక్ విషయం. ఇలాగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధ్యక్షన ప్రధానిగా 2014 నుంచి 2019 వరకు కూడా జరిగినటువంటి ఈ పాలనా కాలంలో అనేక సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు, ఆ పార్టీ విధానాలు కూడా ఉన్నాయనేసి మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ధరల విషయంలో కూడా చాలా ఘోరమైనటువంటి తప్పదాలు చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2014 నుంచి 19 తీసుకుంటే ఈ జరిగిన ఎలక్షన్లో కూడా ధరలు అనేవి చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంతోపాటు జిఎస్టీ అనేది కూడా సంచలనమైనటువంటి నిర్ణయము. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నలుగుతున్నటువంటి వ్యవహారం ఈ జిఎస్టీ అంశము. కానీ ఈయన వచ్చిన తర్వాత 2017లోనో ఎప్పుడో ఈ జిఎస్టీని కూడా అమలు చేశాడు 101వ రాజ్యాంగ సవరణ ద్వారా.
పన్నుల భారం పెరిగిపోయింది, అంతిమంగా ప్రజలపై పడిపోతుంది ఆ యొక్క ట్యాక్స్ అనేది, గూడ్స్ సర్వీసింగ్ ట్యాక్స్ అనేది. ఇలాగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయి, దాంతోపాటు పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోయినాయి, అలాగే ఆ యొక్క గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి, అంటే ధరలు అనేవి ఈ ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది. సగటు మనిషి యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకుని ధరలు అనేది నియంత్రించబడాలి, కానీ ఇక్కడ ఆదాయం అలాగే ఉంటుంది, కానీ మనిషి యొక్క అవసరాలు పెరిగిపోతున్నాయి, ఆ నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఇన్ ఫ్యూచర్లో చాలా బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి అనేసి ఇక్కడ మనం భావించాలి. ఈ యొక్క లోపం తప్పించి బీజేపీ విషయంలో ఏ విధమైనటువంటి లోపాలు కూడా లేవనేసే మనం భావించవచ్చు. ఓకేనమ్మా, అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో పార్టీ వ్యవస్థని గమనించాం మనము. అలాగే 12, 13 లోక్సభను చెప్పుకున్నాం. దాంతోపాటు 2004, 2009లో యూపీఏ కూటముల గురించి చెప్పుకున్నాం. అలాగే 2014, 2019 ఎలక్షన్ గురించి చెప్పుకున్నాం. అలాగే 2004, 2009లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని డిస్కస్ చేసుకున్నాం. అలాగే 2014లో బీజేపీ అవలంబించినటువంటి సిద్ధాంతాలు, పాలనా విధానం వల్ల మళ్ళా 2019 ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిందని చెప్పుకున్నాం. ఓకేనమ్మా, రాబోయే క్లాసులో సంకీర్ణ ప్రభుత్వాల గురించి డిస్కషన్ చేస్తానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.